న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. మనం రెగ్యులర్గా చేసే పాయసాలు అవి కాకుండా కొంచెం కొత్తగా ఏదైనా చేస్తే బాగుంటుంది. పెసరపప్పు గుమ్మడికాయ కలిపి చేసే పాయసం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, రుచి కూడా బాగుంటుంది. వేడివేడిగా వడ్డిస్తే మరీ బాగుంటుంది, చల్లగా వడ్డిస్తే ఇక దాని సంగతి చెప్పనే అక్కర్లేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత చక్కగా సాయంకాలం కూడా వడ్డించవచ్చు, టేస్ట్ బాగుంటుంది. చేసి చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోండి, కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు పెసరపప్పు వేయించేద్దాం. కిస్మిస్లు బాదం పప్పులు అవి కూడా వేసుకోవచ్చు, జీడిపప్పు వేస్తే చాలా బాగుంటుంది. జీడిపప్పు తీసి పక్కన పెట్టుకుని ఒక కప్పు పెసరపప్పుని వేయిద్దాం. ఈ కొంచెం నెయ్యి చాలా, అంతకంటే అక్కర్లేదు. ఇందులో వేసుకునే పెసరపప్పునంటే మనం కడగలేకపోతాం, మామూలుగా పప్పులు కడగకపోతే మనకు బాగుండదు కదా. అందుకని నేనేం చేస్తానంటే ఒక గంట ముందే కొంచెం తడి బట్ట బాగా నీళ్లున్న బట్టలు వేసి బాగా తుడిచేసి ఆరబెట్టేసుకుంటాను, అది వాడుకుంటాం. ఇది కడగాలి కదా అని అనిపిస్తుంది, దానికోసం ఇలా చేయొచ్చు. కొద్దిగా వేగనివ్వాలి దీన్ని, వేగిన పప్పు మంచి వాసన వచ్చాక అప్పుడు వండితే బాగుంటుంది. మాడకుండా కమ్మని వాసన వచ్చేదాకా వేయించి దీన్ని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. కుక్కర్లో కొంచెం నీళ్ళు పోసాను నేను. ఇది విడిగా కూడా వండేసుకోవచ్చు, కొంచెం సమయం తీసుకుంటుంది. అయితే మనకి క్విక్ రెసిపీస్ ప్లానింగ్ ఎక్కువగా చేస్తాం మనం, అందుకని కొంచెం తొందరగా పండగ రోజున పొద్దునే చకచకా చేసేసుకోవడం కోసం కుక్కర్ చూపిస్తున్నాను. స్టవ్ వెలిగిద్దామండి. ఈ పెసరపప్పు ఉడుకుపడుతూ ఉంటుంది. ఇంకా కొంచెం నెయ్యి వేసి, మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసి ఈ గుమ్మడికాయ ముక్కల్ని వేయించేద్దాం. జనరల్గా ఒక కప్పు పెసరపప్పుకి 1.5 కప్పున్నర ఇంచుమించుగా గుమ్మడి ముక్కలు వేయాలి. ఈ గుమ్మడికాయ ఇంకా గోల్డెన్ కలర్లో వచ్చేది దొరికితే ఇంక బాగుంటుందండి రంగు. మనకి ఇదే దొరికింది. ఆకుపచ్చ చెక్కు ఉంటుంది, లోపల భలే ఎల్లో కలర్ ఉంటుంది. దాంతో చేస్తే పాయసం భలే అందంగా ఉంటుంది. కూర గుమ్మడి, పచ్చ గుమ్మడి చెప్తారు, తీయ గుమ్మడి, ఇలాంటి పేర్లు ఉంటాయి కదా. ఈ గుమ్మడికాయని వాడుకోవాలి. ఆ గుమ్మడి వాడచ్చా అని అడగండమ్మా, దీన్నే వాడాలి. దాంతో వేరే చేసుకుందాం ఇంకొకసారి. గుమ్మడి ముక్కలు కొంచెం వేగితే చాలండి, కాస్త నేతి వాసన వచ్చేదాకా. ఈ వాసన వల్ల బాగుంటుంది. ఇంక ఇందులో మనం వేసే నెయ్యి ఏం లేదు, ఇదే. ఇప్పుడే ఒక 2 స్పూన్లు వేసేయాలి, ఇంక మళ్ళీ వేయం. స్టవ్ ఆపేస్తున్నాను. ఇక కొంచెం దూరగా వేగినట్టుగా కనపడుతున్న ఈ గుమ్మడి ముక్కల్ని కుక్కర్లో వేసేద్దాం. ఈ నెయ్యి కూడా అలాగా ఉంచేయండి. ఇందులోకి ఒక చిన్న గ్లాసెడ్ పాలు పోసి ఈ పెసరపప్పు గుమ్మడి ముక్కల మిశ్రమాన్ని ఉడకనిద్దాం. కుక్కర్ మూత కనుక పెట్టేస్తే 2 విజిల్స్లో సరిపోతుంది. కుక్కర్ విజిల్ వచ్చే లోపల మనం ఇంకొక పని చేద్దాం. దీనికి బెల్లం వేసుకోవాలి, అంటే పంచదార వేసుకుంటే ఒక రకమైన రుచి వస్తుంది. గుమ్మడి బెల్లం కలిస్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట. 1.5 కప్పున్నర గుమ్మడి ముక్కలు తీసుకున్నాం కదా, అలాగే 1 కప్పున్నర బెల్లం తీసుకుందాము. దీన్ని కొంచెం నీళ్ళు పోసి చక్కగా కరిగి పాకం వచ్చేలాగా చేసేద్దాం. స్టవ్ వెలిగిద్దాం. మళ్ళీ 1/2 గ్లాస్ దాకా నీళ్ళు పోసేయండి. బెల్లం కరుగుతుంటుంది, ఈ లోపల మన కుక్కర్ పని అవుతుంది. పాలు పోసాం కదా, ముందే వెయిట్ పెట్టకూడదు. వెయిట్ కనుక పెడితే పాలు కొట్టేస్తాయి. ఇది మన వ్యూవరే ఒకరు చెప్పారు ఐడియా. సో బాగా స్టీమ్ వచ్చాక పెడదాం. 2 విజిల్స్ రాగానే కుక్కర్ ఆపేసేద్దాం. ఈ లోపల మన బెల్లం కరిగి పాకం వచ్చేస్తుంది. టూ విజిల్స్ వచ్చేసినాయి. పెసరపప్పు గుమ్మడికాయకి 2 విజిల్స్ సరిపోతాయి. ఆపేస్తున్నాను స్టవ్. ఒకవేళ మీ కుక్కర్ ఇలా మాట వినదని అనుమానం వస్తే 4 విజిల్స్ రానివ్వండి.
బెల్లంలో కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి కుతుకుతలాడడానికి అట్టపెట్టాం మనం. ఇది పాకం రావకల్లా తీగలు అవి అక్కర్లేదు. బెల్లం పూర్తిగా కరిగిపోయి కొంచెం పలచగా ఎలా అంటే మన పాకం ఇది చేస్తాం కదా, గులాబ్ జామున్ పాకంలాగా తయారైతే సరిపోతుంది. ఇది పలచగా ఎందుకు చేస్తామంటే ఇంకా మనం పాయసంలో పాలు అవి పోయాం, కాస్త లూజ్గా మనం సర్వ్ చేయడానికి వీలుగా ఉండడం కోసమని ఇది పలచని చేశాను అనమాట. ఇది బాగా కుతుకుతలాడుతుంది, చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు అందులో పోసేటప్పుడు దీన్ని వడబోయటం కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఇలా పలచగా ఉన్నదాన్ని పోస్తే పాయసాన్ని మనం మళ్ళీ డైల్యూట్ చేయక్కర్లేకుండా సరిపోతుంది. స్టవ్ ఆపేస్తున్నాను. కుక్కర్ చల్లారాక చూద్దాం. కుక్కర్ మూత తీద్దాము ఎలా ఉందో. మన పెసరపప్పు గుమ్మడికాయ మిశ్రమం చక్కగా ఉడికిపోయింది. దీంట్లో ఈ బెల్లం మిశ్రమాన్ని పోసేద్దాం. ఒకసారి గరిటెతోటి గుమ్మడికాయ ముక్కలు ఏవైనా పెద్దవి ఉంటే ఎనిపేసేయాలి. మనం విడిగా వండుకునేటప్పుడు పెసరపప్పును ఉడికించి గుమ్మడికాయని కూరేసి కనుక కలిపితే ఉడికిస్తే చాలా బాగా కలిసిపోతుంది. కుక్కర్లో పెట్టాం కదా అని నేను ముక్కలు చేశాను. ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని ఇందులో పోసేద్దాం. ఇది పాకం కాదండి, నీళ్ళే. కొంచెం నిదానంగా పోస్తే అడుగునున్న ఇసుక రాకుండా ఉంటుంది. మొత్తం ఒకసారి కలిపేద్దాము. దీన్ని ఇంకా మళ్ళీ స్టవ్ మీద పెట్టవలసిన అవసరం లేదు. కావాలి అని అనుకుంటే తప్ప దీనికి ఏం చేయాలంటే ఇంకా కొంచెం పల్చని చేసుకోవాలంటే ఒక గ్లాసు కాగిన పాలని గనక ఇందులో కలిపేస్తే మనకు కావలసినంత లూజ్గా వచ్చేస్తుంది. పాకం పూర్తిగా కలిసేలాగా పెద్ద గుమ్మడి ముక్కలు ఉంటే వాటిని ఎనిపేలాగా తిప్పేసేయాలి. మంచి వాసన వస్తుంది. గుమ్మడికాయ వేగిన వాసన, పెసరపప్పు వేగింది. ఇప్పుడు బెల్లం పాకం కలిసి చక్కగా గరిటె జారుగా వచ్చేసింది. మన పెసరపప్పు పాయసం రెడీ అయిపోయిందండి. ఒక స్పూను ఏలక పొడి కలిపేద్దాం ఇందులో ఇంకా కావాలంటే పచ్చకర్పూరం వేసుకోవచ్చు. ఆ వాసన చాలా బాగుంటుంది, పొంగలి వాసన వస్తుంది. బ్రహ్మాండమైన వాసన వస్తుంది. వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా ఇందులో వేసేద్దాం. దీన్ని ఇలాగే డైరెక్ట్గా సర్వ్ చేయొచ్చు. రెండు చిన్న చిన్న అడిషన్స్ ఏంటంటే సన్నగా కొబ్బరి, పచ్చి కొబ్బరి సన్న ముక్కలు తరిగి దాన్ని కూడా వేయించి కలుపుకోవచ్చు. దీన్ని ఎంత రిచ్గా కావాలంటే అంత రిచ్గా చేసుకోవచ్చు. ఎవరెవరి చాయిస్ని బట్టి, మన ఇంట్లో తినేదాన్ని బట్టి ఏవైనా చేయొచ్చు. బాదం పప్పులు, కొబ్బరి, జీడిపప్పులు, కిస్మిస్లు ఏదైనా వేసుకోవచ్చు. అయిపోయి ఇది రెడీ టు సర్వ్. చిన్న బౌల్లోకి తీసుకుందాం, సర్వ్ చేసుకుందాం. అంటే మీరు వేడివేడిగా సర్వ్ చేసేటట్టయితే ఇలాగే ఇంత చిక్కదనం సరిపోతుంది. ఒకవేళ చల్లగా చేయాలంటే మాత్రం ఒక గ్లాస్ పాలు మరగబెట్టి ఇందులో పోసేయండి. పల్చగా చేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి బాగా చల్లారాక. సాయంకాలం సర్వ్ చేయడానికి ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది దేంతో చేసామో కూడా తెలియదు. పెసరపప్పుని ఇంకా బాగా ఎనిపేసేయాలి. ఎంత చేతి కొద్ది పప్పు గుత్తితోటి ఎనిపినా కూడా బాగా కుదురుతుంది. ట్రై చేసి చూడండి. ఇదిగోండి కమ్మగా గుమగుమలాడే చవులూరించే గుమ్మడికాయ పెసరపప్పు పాయసం. ట్రై చేసి చూడండి.